మరి కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ బృందం చేరుకుంది. కేసీఆర్ను ఒక్కరినే విచారణకు అనుమతించే అవకాశం ఉంది. పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతిని నిరాకరించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం పరిసరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీగా రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు హై అలర్ట్ కొనసాగుతోంది. నందినగర్లో కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అదే విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. బీఆర్ఎస్ శ్రేణుల్ని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతోంది. నల్గొండలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు బైఠాయించి నిరసన తెలిపారు. ఆదిలాబాద్లో నిరసనలు బగ్గుమన్నాయి. జోగిరామన్న ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు దీంతో మాజీ మంత్రి జోగిరామన్నను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పలు చోట్ల బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు హై అలర్ట్ కొనసాగుతోంది. నందినగర్లో కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే కేసీఆర్ పైన ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందని చెప్పేసి పేరుతో సీటు దర్యాప్తు చేయడంతో ఇటు ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. మరోపక్క ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు చూస్తే ఇటు కరీంనగర్ లో మరియు పెద్దపల్లి, ఇటు సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా చెప్పడం జరిగింది. నల్ల బ్యాడ్జీలు కట్టుకొని ఇటు మౌనం పాటిస్తూ ఇటు నిరసన వ్యక్తం చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను కూడా దహనం చేయడం జరిగింది. ఇటు పెద్దపల్లి జిల్లాలో గోదావరి కనిలో ఏదైతే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా పాల్గొన్నారు ఈ ధర్నాలో. అలాగే కరీంనగర్ లోని ఏదైతే తెలంగాణ చౌక్ లో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఈ నిరసనలో నల్ల బ్యాడ్జీలు కట్టుకొని చౌరస్తా మొత్తం కూడా బైఠాయించి నినాదాలు చేయడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దహనం జరిగింది. ఇట్లా ఎలాంటి ఈ కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం కక్ష కడుతుందని చెప్పేసి ఒక పక్కన చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరిట కేటీఆర్ ను, హరీష్ రావును, మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తీసుకురావడం కోసం సరైన విధానం కాదని చెప్పేసి ఇటు వీళ్ళు ఆరోపించడం జరిగింది. ఇటు సీఎం ఆదేశాలతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పేసి ఇటు నాయకులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఇటు భారీ ఎత్తున ఈ రోజైతే ఇటు ఒక పక్క ఎలక్షన్స్ కోడ్ నడుస్తున్నప్పటికీ కూడా నిరసనలు అయితే చేపట్టడం జరిగింది. ప్రతి కూడల్లో ఏదైతే ప్రధాన కూడల్లో ఇటు 4 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై వచ్చి నల్ల బ్యాడ్జ్ ధరిస్తూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేస్తూ
ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఇది సరైనది కాదు. ఇది మాజీ సీఎం ను ఇలా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు చెప్పిందే వినాలని చెప్పేసి ఈ రకంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తను చేసింది ఏం లేదు అని చెప్పేసి చెప్పుకొచ్చిన పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్. మరి కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ బృందం చేరుకుంది. కేసీఆర్ను ఒక్కరినే విచారణకు అనుమతించే అవకాశం ఉంది. పార్టీ నేతలు ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం పరిసరాల్లో హైలైట్ కొనసాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీగా రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు.